మాతృమూర్తి ఇలవేల్పుగా భక్తులచే పూజలు అందుకుంటోంది. అలుగు సేవా మహోత్సవంలో పాల్గొన్న వీరులు కత్తులతో ఒళ్లంతా కోసుకున్నట్లుగా మనకు కనిపిస్తారు. ఈ సంబరం ఎవరిని హింసించడం కాదు, పరమాత్మ అయిన అమ్మకు ఆత్మార్పణ చేసుకోవడం. ఇలా చేయడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఆదిలో దేవాంగులు కొత్తవారికి యుద్ధ క్రీడలలో భయాన్ని పోగొట్టడానికి ఈ అలుగు సేవను ఒక సంకేతంగా ఉపయోగించుకున్నారని చెబుతారు. అమ్మవారికి స్వదేహ రక్త తర్పణం చేయడం అంటే యుద్ధంలో తగిలే దెబ్బలకు ఓర్పును కలుగజేస్తుందని భావం. ఇది ఒక రకంగా వీరపూజతో సమానం. అమ్మవారి కరుణ కోసమే ఈ అలుగు సేవ. మరునాడు అమ్మవారి మందిరం నుంచి అలంకరించిన ఉత్సవ విగ్రహాన్ని మంగళవాద్యాలతో విడిది ఇంటికి ఊరేగింపు తీసుకెళ్తారు. సకల పుష్పాలంకార శోభితంగా అలంకరించబడిన వాహనంపై ఆ తల్లిని అధిష్ఠింపజేస్తారు. దశభుజ రూపిణి అయి వివిధ శక్తి ఆయుధాలను ధరించి సర్వాలంకార భూషణ భూషితయ్యి పెద్ద పెద్ద నేత్రాలతో ఆ తల్లి ప్రసన్న వదనారవిందయ్యి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. తళతళ మెరసెడి తాటంకములు పెట్టి చెలగి త్రిశూలంబు చేతబట్టి గల్లు గల్లు నమ్రోయ కాళ్ళ గజ్జలు గట్టి ఘనమైన సింహవాహనమునెక్కి రవిమండలముజొచ్చి రాక్షసుల దరిమి శూలాల పడగ్రుమ్మి సృక్కజేసి శితివాలముల చేత శిరసులు ఖండించి పరుగులెత్తగవారి పారద్రోలి మాయలేళ్ల రథమునెక్కి మహిమ చూప 4 యుగములు పుట్టక నాటి మున్నే ఒత్తిలేక తైలములేక నుజ్వలముగ శ్రీ జగజ్యోతివై వెలుగు చిత్స్వరూపివమ్మా నమ్మితి శరణు నమ్మితి శరణు శ్రీ శ్యామలాంబా నమ్మితి శరణు శ్రీ శ్యామలాంబా. ఊరేగింపునకు ముందు విచిత్ర వేషధారణలు, బాణాసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవాంగుల దేవతగా, భక్తుల ఆరాధ్య దేవతగా, జ్యోతిస్వరూపిణిగా పూజలు అందుకుంటున్న పెడన గ్రామంలోని శ్రీ చౌడేశ్వరీదేవి తల్లిని అందరం దర్శించుకుందాం. దేవాంగుల మాతృమూర్తిగా ఇలవేల్పుగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ చౌడేశ్వరీదేవిని శరణు వేడిన వారికి ఆ తల్లి అనుగ్రహం సర్వదా లభిస్తుంది. వచ్చే వారం మరొక గ్రామ దేవత విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కొలువయ్యి ఉన్నావా మమ్మేల రావమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేల
మరుమల్లె పువ్వులతోని